సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ నీడ, కొంకణి మూలం. రచన జ్యోతి అవధూత్ కొంకాల్కార్. కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం. జ్యోతి కొంకాల్కార్ వివాహానికి పూర్వం పేరు జ్యోతి సుభాప్రభు. ఈమె గోవాలోని కనకోణ తాలూకాలో జన్మించారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. కొంకణి, మరాఠీ నాటక రంగంలో, చలనచిత్ర రంగంలోనూ నటన, దర్శకత్వం, నిర్మాత వగైరా భూమికలు నిర్వహించారు. కొంకణి, మరాఠీ భాషల్లో రచనలు చేస్తున్నారు. చిత్రాంతలే వాదళ్ అనే కొంకణి కథల సంపుటి, ఓలా పదర్ అనే మరాఠీ కథల సంపుటి, సమర్పణ్ అనే మరొక కథా సంపుటి ప్రచురించారు. ఈమె 2022లో బాల సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. ఇప్పుడు కథ వినండి. నీడ. అకస్మాత్తుగా వెనక నుంచి నా భుజం మీద ఎవరో చేతులేశారు. క్షణం సేపు నేను నిశ్చేష్టురాలయ్యాను. ఆ చేతులు నిఖిల్వి, నా కొడుకువి. ఎందుకో ఆ చేతుల స్పర్శతో నాకు మా ఆయన నిఖిల్ తండ్రి సుధీర్ జ్ఞాపకం వచ్చారు. అమ్మా, ఈవేళ వెళ్దాం కదూ? నిఖిల్ మొహం నా మొహం దగ్గరికి తెచ్చి అడిగాడు. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్దాం? నేను విసుగ్గా పట్టించుకోనట్లు అడిగాను. అలా ఎందుకంటావమ్మా? ప్రతి ఏడాది రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మనం కథల పుస్తకాలు కొనడానికి బజారుకు వెళ్తాం కదా. నిన్ననే నా రిజల్ట్స్ వచ్చాయి కదా. నిజమేరా నిఖిల్, కానీ నాకు ఇంట్లో పనులు ఇంకా పూర్తవలేదు కదా నేనన్నాను. వీడికి నేనెలా నచ్చ చెప్పటం? ఈవేళ సోమవారం అని అమెరికా నుంచి రావాల్సిన సుధీర్ ఉత్తరం ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఈవేళ రావచ్చని, బయటకు వెళ్ళాలంటే త్వరగా వెళ్ళి పోస్ట్ మ్యాన్ వచ్చేలోగా హడావిడిగా తిరిగి రావాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఉత్తరం నేనే స్వయంగా అందుకోలేదని చిరుకోపంతో కినుక వహించదు. ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా? వాడు ఏడుపు మొహం పెట్టాడు. వెళ్ళమ్మా కోడలా, వాడి మనసుని కష్టపెట్టవద్దు. మూల కూర్చున్న అత్తగారు దూది ఒత్తులు చేస్తూ అన్నారు. నేను నిఖిల్తో అన్నాను. సరేరా, వెళ్దాం పదా. నా చేతులు గబగబా రొట్టెలు వత్తసాగాయి. కానీ మనసు మాత్రం కాస్త చిన్నబోయింది. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరుసటి రోజు కథల పుస్తకాల కోసం వెళ్ళటం మాకు ఆనవాయితీ. మరి ఈ సంవత్సరమే ఎందుకు మరిచిపోయాను అని నాకు ఆశ్చర్యం వేసింది. గత కాలంలోని చిన్న చిన్న విషయాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. రాజారాణీల కథల్లో నిమగ్నమై ఉండే నిఖిల్ నా కళ్ళ ముందుకు వచ్చాడు. కాస్త బజార్కి, షాపింగ్కు వెళ్తే చాలు ఎప్పుడూ పుస్తకాలు కొనమని బెట్టు చేస్తాడు. పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. తండ్రి కొడుకులిద్దరూ ఒకటే, ఒకే మాలలో మణులు. సుధీర్ పుస్తకాలు కొనటానికి వెళ్ళినప్పుడల్లా వాడు నిఖిల్ ఏడుస్తాడు తనకి కావాలని. మీ నాన్న ముందు పుస్తక ప్రపంచంలో నుంచి బయటపడనియ్యి, తరువాత నీ సంగతి చూద్దాం. ఇలా నేను అప్పుడప్పుడు దెప్పి పొడిచేదానిని. దివ్యా, తండ్రి మీద కోపం కొడుకు మీద ఎందుకు చూపిస్తావమ్మా? సుధీర్ వ్యంగ్యంగా అన్నాడు. ఆ తరువాత సుధీర్ ఒక ఉపాయం కలిగి నిఖిల్కి నచ్చజెప్పాడు. ఇదిగో చూడు నిఖిల్, ప్రతి సంవత్సరం రిజల్ట్స్ తెలిసిన మర్నాడే మనం పుస్తకాల షాపుకి వెళ్ళి నీకు కావలసినన్ని పుస్తకాలు కొందాం. ఇలా మధ్య మధ్య తీసుకోవటం వద్దు. ఈ పద్ధతి అనుసరిస్తే నీ తల్లి రుసరుసలు, కోపతాపాలు నీ మీద నా మీద పడవు. ఇద్దరం బతికిపోతాం.
నిఖిల్ తండ్రి మాటలు విని, సరే అలాగే చేద్దాం నాన్నా అంటూ తలాడిస్తూ కోతిలా గెంతులేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఈ తండ్రి కొడుకుల నాటకం కుతూహలంగా చూస్తూ ఊరుకున్నాను. సుధీర్ ఎప్పుడు నా వెనక నుంచి వచ్చి నా మెడలో చెయ్యి వేశాడో నాకు తెలియలేదు. దివ్య, మనం ఈ పుస్తకాల వల్లనే దగ్గరికి వచ్చాం కదూ. అతను తన చెంపని నా చెంపకి చేర్చాడు. నా మనసు గతంలోకి పోయింది. బరోడా యూనివర్సిటీ రోజులు గుర్తుకొచ్చాయి. నేను, సుధీర్ ఫైనల్ ఇయర్ బిఏ చదువుతున్నాము. నాకు సుధీర్కి పుస్తక పఠనం అంటే ప్రాణ సమానం. అందువల్ల మా టైం చాలా వరకు లైబ్రరీలోనే గడిపేసేవాళ్ళం. అక్కడే మా పరిచయం మొదలైంది. ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. ఎలా ఎలా నేను సుధీర్కి దగ్గరవుతున్నానో అలా అలా అతని ఆర్థిక పరిస్థితి, అసామాన్య బుద్ధి కుశలత, అంతులేని మహత్వాకాంక్ష అర్థమవసాగాయి. ఆ ప్రకారమే అతనికి నచ్చే విధంగా నేను ప్రవర్తించసాగాను. బిఏ పరీక్షలో సుధీర్కి వచ్చినన్ని మార్కులు గత 10 సంవత్సరాలలో ఎవ్వరికీ రాలేదట. కొత్త రికార్డు స్థాపించి గోల్డ్ మెడల్ సంపాదించాడు. యూనివర్సిటీలో ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు. అతను ఎంఏ చదవటం మొదలెట్టాడు. నేను మాత్రం బిఏ తర్వాత బిఎడ్ కోర్స్ పూర్తి చేసి టీచర్ ఉద్యోగం సంపాదించాను. అతను ఎంఏలో కూడా మంచి ప్రతిష్టాకరమైన మార్కులతో పూర్తి చేశాడు. ఆ తరువాత మా వివాహం అయ్యింది. కానీ అతని చదివే అలవాటు ఏమాత్రం సడలలేదు. నిజానికి పెరిగింది. ఒక ప్రసిద్ధ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. ఒక చురుకైన తెలివైన అధ్యాపకుడుగా పేరు గడించాడు. నాకు అతని సామర్థ్యాన్ని చూసి ఎంతో గర్వం, అభిమానం వేసేది. నా టీచర్ ఉద్యోగము, సంసారము, బాధ్యతలు రెండూ నడుస్తున్నాయి. ఆఖరికి ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న సుధీర్ కళ్ళు పండే రోజు ఆసన్నమైంది. అతనికి అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో పెద్ద చదువులకి ప్రవేశం దొరికి అతను స్టడీ లీవ్ చదువు కోసం ప్రత్యేక సెలవు తీసుకుని అమెరికా వెళ్ళాడు. బహుశా ఈవేళ రానున్న సుధీర్ ఉత్తరంలో అతని థీసిస్ ఎప్పటికి పూర్తయ్యేది, అతనెప్పుడు అమెరికా నుంచి మన దేశం తిరిగి వచ్చేది తెలుస్తుంది. వేడివేడి చపాతీలు నా చేతికి తగిలి నేను ఊహాలోకం వదిలి మేల్కొన్నాను. ఈ మధ్యన నాకేదో చెప్పలేని బాధ పట్టుకుంది. ఈ బాధ ఎటువంటిది? శారీరకమైనదా, మానసికమైనదా? బహుశా 2 విధాలా అనుకుంటాను. సుధీర్ ఉన్నత లక్ష్యాల పరుగులో అతనికి ఎలాగున్నా నాకు మాత్రం బాగా అలసట వచ్చి విసిగిపోయాను. అతను ఆశయాలు సాధించి సుఖాల సోపానాలు ఎక్కటానికి వీలుగా నేను అటు ఉద్యోగము, ఇటు సంసార బాధ్యతలు ఒక్కదానినే భరించి నడుపుకొస్తున్నాను. ఇకపోతే ఆర్థిక బాధ్యతలు నా మీదే నిర్భరం. సంసారంలోని చిన్న పెద్ద సమస్యలన్నీ నేనే ఒంటరిగా చూసుకుని పరిష్కరించాలి. అలాగే నిఖిల్ ఆరోగ్యము, చదువు, ఆటపాటలు పర్యవేక్షించాలి. కళ్ళల్లో ఒత్తులేసుకుని సూక్ష్మంగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. గత కొద్ది రోజులుగా నాకు ఈ ఒంటరితనం విసుగెత్తింది. ముఖ్యంగా మగదిక్కు లోపించటం కుటుంబంలో పెద్ద భారంగా తోస్తుంది. అన్ని నిర్ణయాలు, పనులు సుధీర్ చేయాలని, నేను కేవలం అతని నీడలా నిర్లిప్తంగా నిమిత్తమాత్రంగా ఉండిపోవాలని ఆకాంక్ష మొదలైంది. ఈవేళ అతని దగ్గర నుంచి వచ్చే ఉత్తరంలో తెలుస్తుంది అతను ఎప్పుడొచ్చేది, ఎప్పుడు నాకు ఈ బాధ్యత బరువు తొలిగేది. ఈ మధ్య నాకేమైందో నాకే తెలియదు. ఇంట్లోని ఎన్నో పనులు సుధీర్ వచ్చి చూసుకుంటాడులే అని లెక్క చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. మరీ తప్పనిసరి అయినవి తప్పిస్తే ఇంటికి రంగు వేయటం, బీసీఆర్ కొనే విషయం, వంట ఇంట్లో చేయాల్సిన బాగులు మార్పులు, ఇలా ఒకటా రెండా కొన్ని వందల పనులు. ఇంట్లో ఉండేది నేను,
మా అత్తగారు, నిఖిల్ పిల్లవాడు. ఈ ఆడపెత్తనంతో ఎన్నాళ్ళు సంసార రథం నడుస్తుంది. సుధీర్ వీటన్నిటికీ అలిప్తంగా దూరంగా ఉన్నాడు. అదృష్టం. పోస్ట్ మ్యాన్ అనే శబ్దంతో నేను తెలివిలోకి వచ్చాను. మామూలుగా వచ్చే నీలం రంగు ఉత్తరం ఏరోగ్రామ్ చూసి నేను కరిగిపోయాను. కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ ఆ ఉత్తరాన్ని చింపాను. త్వరగా చదవాలనే ఆతృత కళ్ళ నిండా నిండింది. ఉత్తరం మీద ఉత్సుకతతో పరుగులెత్తుతున్న నా కళ్ళు హఠాత్తుగా ఆగాయి. సుధీర్ ఇలా వ్రాశాడు. పిహెచ్డి కోసం నాకు ఏర్పాటైన గైడ్ అకస్మాత్తుగా లండన్కు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల నా థీసిస్ పని కాస్త పొడిగించాల్సి వచ్చింది. అంటే మరో 4 నెలలు ఆలస్యం అవుతుంది. నాకు తెలుసు రాణి, నేను నీ ఓపిక పరీక్షిస్తున్నాను. ఇన్నాళ్ళు నువ్వు భరించావు. మరో 4 నెలలు నవ్వుతూ ఏమాత్రం బాధ కనిపించకుండా నీ అమూల్య అంగీకారం తెలియజెయ్యి. నా కళ్ళల్లో బొటాబొటా నీళ్లు. సుధీర్ వ్రాసిన 4 నెలల ఆలస్యం నా పాలిట 4 యుగాలు. వెళ్దాం పద అమ్మా. నిఖిల్ మాటలు నన్ను మేల్కొల్పాయి. అవును వెళ్దాం, నన్ను తయారవనియ్యి. సరే, నువ్వు సిద్ధంగా ఉండు, నేను బయటకెళ్ళి రిక్షా తీసుకువస్తా. నిఖిల్ అలా అని బయటికి పరిగెత్తాడు. నేను యాంత్రికంగా అన్ని పనులు చేస్తున్నాను. సుధీర్ ఆగమనం మరో 4 నెలలు వాయిదా పడింది. అంటే ఈ ఇంటి కార్యభారాలన్నీ నేనొక్కర్తినే మరో 4 నెలలు నిర్వహించాలి. నాకు ఊరికే పెద్ద దెబ్బ తగిలినట్లనిపించింది. అత్తగారికి చెప్పి బయటపడ్డాను. ముందు చూస్తే నిఖిల్ రిక్షా తీసుకువస్తున్నాడు. వాడు రిక్షా కొద్ది దూరంలో ఆపి గబగబా నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. నాకు ఎందుకో 20 ఏళ్ల క్రిందట సుధీర్తో జరిగిన ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. మేమిద్దరం రిక్షాలో కూర్చున్నాం. నేను అనుకోకుండా వాడిని చూశాను. ఆశ్చర్యపోయాను. వీడి మొహం మీద లేతదనం, పసితనం పోయింది. పెదవులపైన నలుపు వచ్చింది. నాకు కొత్తగా గుర్తుకొచ్చినట్లు అనిపించింది. వచ్చే సంవత్సరమే వీడు 11వ క్లాసు పరీక్షకి కూర్చుంటాడు. నాలోని తల్లి హృదయం సుఖంతో నిట్టూర్చింది. వాడు బట్టల విషయం అంతగా పట్టించుకోవటం లేదు. వాడు పొడుగు ప్యాంటు, పొడుగు చేతుల షర్టు వేసుకున్నాడు. చాలా పొడుగ్గా కూడా అయ్యాడు. యథాలాపంగా ప్రతి సంవత్సరం ఈ పుస్తకాలు కొనే ప్రక్రియ గుర్తుకొచ్చింది. పోయిన ఏడాది నేనే వెళ్ళి రిక్షా తెచ్చాను. వాడి చేతులు పట్టుకుని ముందు వాడిని రిక్షాలో కూర్చోపెట్టి ఆ తర్వాత వాడి చేతులు ఆధారంగా నేను రిక్షాలో కూర్చున్నాను. ఈ ఆలోచనల్లో మునిగి ఉండగా రిక్షా పుస్తకాల షాపు ముందు ఆగింది. మేమిద్దరం రిక్షా దిగి డబ్బులిచ్చి షాపులోకి వెళ్ళాం. ఏం పుస్తకాలు తీసుకోవాలా అని నేను పరికిస్తున్నాను. ఇంతలోనే నిఖిల్ షాపు యజమానికి 4-5 చక్కటి పుస్తకాల పేర్లు చెప్పాడు. అవి కావాలని. నిఖిల్ పటాపట్ పుస్తకాలు ఏరుతున్నాడు. ఇప్పుడు వాడికి ఇదివరకటిలాగా భూత ప్రేత పిశాచాల కథలు, రాజా రాణి కథలు అక్కర్లేదు. వాటిని ముట్టనైనా ముట్టలేదు. 2-3 వైజ్ఞానిక కథలుండే పుస్తకాలు తీసి పక్కన పెట్టాడు. అవి వ్రాసింది వాడి అభిమాన రచయిత అట. ఆ తరువాత వాడు మహిళల కోసం వ్రాసిన పుస్తకాలున్న ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు. నేను వాడిని పరీక్షగా చూస్తూ వెంబడించాను. ఎన్నో పుస్తకాలు వెతికి చివరికి ఒక పుస్తకం తీశాడు. అది తీసి నా చేతిలో ఉంచి, అమ్మా, ఇది నీ కోసం, నా కానుక అన్నాడు. నేను పుస్తకం పేరు చదివి పేజీలు తిరగేశాను. 40 సంవత్సరాలు దాటిన మహిళల మానసిక సమస్యలు, వాటి సమాధానాలు, శాస్త్రీయ దృక్పథంతో సులభమైన శైలిలో సామాన్య స్త్రీల కోసం వ్రాసిన పుస్తకం అట. నేను ప్రశంసాపూర్వకంగా ఆ పుస్తకం 2 చేతులతోటి తీసుకుని గుండెలకి హత్తుకున్నాను. ఇంతలో వాడు మరో పుస్తకం తీసి నా చేతుల్లో ఉంచి, ఇది నాన్నగారి కోసం
అన్నాడు. తీసిన పుస్తకాల ధరలు వాడు పరీక్షగా చూస్తున్నాడు. ఆ తరువాత పుస్తకాలన్నీ కౌంటర్ దగ్గర దొంతరుగా పెట్టాడు. షాపువాడు బిల్లు తయారు చేయసాగాడు. మాకు డిస్కౌంట్ ఇవ్వాలి సుమా. ప్రతి ఏడాది మేము పుస్తకాలు కొంటాం మీ వద్ద. దుకాణదారుడికి నిఖిల్ లౌక్యం చూసి ముచ్చటేసింది. ముసిముసి నవ్వులు నవ్వుతూ డిస్కౌంట్ ఇచ్చిన విషయం మౌనంగానే సంజ్ఞలతో చెప్పాడు. బిల్లు డబ్బులు నిఖిలే ఇచ్చాడు. నేను ఊరికే నిల్చున్నాను. మేమిద్దరం దుకాణం నుంచి బయటకొచ్చాము. ఎప్పుడూ వెళ్ళే హోటల్కి వెళ్ళాము. వాడికి ఇష్టమైన ఐస్ క్రీం అడగాలని నేను అనుకున్నాను. నేను నోరు విప్పేలాగానే నిఖిల్ ఆర్డర్ ఇచ్చాడు. 2 ప్లేట్ల బటాడా వడ అని. తరువాత నన్ను చూసి నవ్వుతూ అన్నాడు, అమ్మా, నిన్ననే మిగిలిన స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి. అందుకనే ఈసారి పుస్తకాల డబ్బు నేనే ఇచ్చాను. మిగిలిన డబ్బుతో ఈ బిల్లు బటాడా వడలకి నేనే ఇస్తాను. అమ్మా, నాకు తెలుసు ఈ హోటల్లో బటాడా వడ చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుంది అని నాకు తెలుసు. నువ్వెప్పుడు ఏది నీకోసం తీసుకోవు. నాన్నగారిక్కడ ఉన్నప్పుడు తెప్పించుకునేదానవు కదూ. అది ఆయన మరీ ఏం కావాలని అడిగితేనే. నాకు కళ్ళ నీళ్లు ఉప్పెనలా వచ్చాయి. నేను చెప్పలేనంత ఆశ్చర్యంతో నిఖిల్ కేసి చూశాను. ఎంత త్వరగా ఎంత పెద్దవాడయ్యాడు అని. అరే, ఎంత పెద్దవాడివయ్యావురా నువ్వు. ఇన్ని రోజులు నేను గమనించలేదెందుకని. ఎందుకో ఈ మాటలు మనసులోనే ఉండిపోయాయి, బయటపడలేదు. నేను తాపీగా బటాడా వడ తింటూ కూర్చున్నాను. మేము బస్ స్టాప్కి వచ్చాము. అక్కడ చాలా రద్దీగా ఉంది. జనంతో కిటకిటలాడుతున్న బస్సు వచ్చింది. నిఖిల్ నన్ను ముందు ఎక్కించాడు. తరువాత తను ఎక్కాడు. నా చుట్టూ చేతులతో కోట కట్టినట్లు నిలబడ్డాడు. నాకే విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేను నడుం తిన్నగా చేశాను. నాకు తెలిసింది నా తల వాడి భుజం మీద వాలిందని. అకస్మాత్తుగా నా మనసులో బరువు తగ్గించినట్లనిపించింది. మా స్టాప్ రాగానే దిగాము. నడుస్తూ నిఖిల్ అడిగాడు, అమ్మా, నాన్న ఎప్పుడు తిరిగి వస్తున్నాడు? ఆయన అమెరికాలో ఉండవలసిన కాలం మరో 4 నెలలు పెంచారట. అయితే అమ్మా, ఇలా చేద్దాము. మనమే నాయనమ్మని స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిద్దాము. నాన్న వచ్చే వరకు ఆగవద్దు. నేను ఇవాళే డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నేనే నాయనమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. నాన్నగారి స్కూటర్ సరిగ్గా స్టార్ట్ అవటం లేదు. నిన్ననే చూశాను. దాన్ని గ్యారేజ్కి ఇస్తాను బాగు చేయటానికి. అరే, నీకు స్కూటర్ నడపటం రాదు కదరా? నేను చటుక్కున అడిగాను. ఏంటమ్మా అలా అంటావు? నేనే నడిపి మెకానిక్ దగ్గరికి వెళ్ళాలా? వాడికి చెప్పి ఇంటికి పిలవచ్చు కదా. అలాగే ఇంటికి రంగు వేయటం విషయం చూద్దాము. నాన్న వచ్చేసరికి అంతా కొత్తగా ఎంచక్కా కనిపించాలి. నిఖిల్ నాలాగా నాంచకుండా తండ్రిలాగే త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నా మనసు బెంగలన్నీ మాయమై శాంతించింది. అమ్మయ్యా, వీడు ఎదిగొచ్చాడు. రాత్రి నిర్మల హృదయంతో సుధీర్కి నీలం రంగు ఏరోగ్రామ్ ఉత్తరం వ్రాశాను. సుధీర్, సావకాశంగా నీ థీసిస్ పూర్తి చేసి సంపూర్ణ యశస్సుతో స్వదేశానికి లాభంగా తిరిగి రా. 4 నెలలేం పెద్ద సమస్య కాదు. కాలం ఇట్టే గడిచిపోతుంది. నీడ, కొంకణి మూలం కథ విన్నారు కదా. రచన జ్యోతి అవధూత్ కొంకాల్కార్. ఫ్రెండ్స్, కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథ చాలా బాగుంది కదూ. ప్రతి స్త్రీ అనుకుంటుంది తన బాధ్యతల్లో భర్త పాలు పంచుకోవాలని.
ఆ భర్త స్థానంలో కొడుకు పెద్దవాడై ఆ బాధ్యతలను వహిస్తే ఆ తల్లికి కావాల్సిందేముంది? చాలా నిశ్చింతగా ఉంటుంది కదా. మన స్త్రీలందరూ ఇలా బాధ్యతలు పంచుకునే తోడొకరు ఉంటే బాగుంటుందని మనసారా అభిలషిస్తారు కదా. ఈ కథలో పురుషుడే పుత్రుడై వచ్చి పెరిగి తండ్రి బాధ్యతలను, పురుషుడు బాధ్యతలను స్వీకరించటం నేర్చుకున్నాడు. తల్లికి కాస్తంత ఉపశమనం కలిగించాడు. కథ బాగుంది కదా. అందుకే ఇలాంటి కథలను ఎంపిక చేసి మీకు వినిపించటానికి తీసుకొస్తున్నాను. నా ప్రయత్నాన్ని సదా హర్షిస్తారు కదూ. మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తే మరింత సంతోషిస్తాను. ఇక ఉంటాను మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.